గ్రేటర్ హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం విద్యుత్ శాఖపై సమీక్ష చేశారు సీఎం. వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీని పరిశీలించి రిపోర్ట్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక రానున్న ఎండాకాలంలో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా డిస్కంలు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఎప్పుడైనా సమస్య వస్తే మరో ఫీడర్ నుంచి విద్యుత్ అందించేలా ప్రత్యామ్నాయ పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పూర్తి నివేదిక ఆధారంగా ఆదివాసీల ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సోలార్ విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం ద్వారా విద్యుత్ నష్టాలతో పాటు విద్యుత్ చౌర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను అధిగమించవచ్చన్నారు. ఇక మంజూరైన 10 ఏళ్లుగా పనులకు నోచుకొని పరిగి దగ్గర 400 kV సబ్స్టేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గోషామహల్లో కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి పక్కనున్న సబ్స్టేషన్ను మరో ప్రాంతానికి తరలించాలన్నారు. సంక్రాంతికి సిటీ ఖాళీ అవుతుంది. పండుగను సొంతూరులో చేసుకునేందుకు వెళ్తున్నారు నగర ప్రజలు. ఇక గ్రేటర్ నుంచి తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు పబ్లిక్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఇక విజయవాడ వైపు వెహికల్స్ ఎక్కువగా వెళ్తున్నాయి. 16 టోల్ కౌంటర్లకు గాను 12 బూత్లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు సిబ్బంది. సంక్రాంతికి సిటీ ఖాళీ అవుతుంది. పండుగను సొంతూరులో చేసుకునేందుకు వెళ్తున్నారు నగర ప్రజలు. గ్రేటర్ నుంచి తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు పబ్లిక్. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. విజయవాడ వైపు వెహికల్స్ ఎక్కువగా వెళ్తున్నాయి. 16 టోల్ కౌంటర్లకు గాను 12 బూత్లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు సిబ్బంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర రద్దీ గురించి అజయ్ మరిన్ని డీటెయిల్స్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? ప్రజలంతా కూడా పల్లెబాట పట్టిన క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారందరూ కూడా నిన్నటి నుండి హైదరాబాద్ నగరం విడిచి సొంతూరులకు వెళ్తున్న తరుణంలో చాలా ఏరియాస్ లో కూడా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు అనుకోవచ్చు, లేకపోతే వాహనాల రాకపోకలు కొంతమేరకు స్లోగా జరుగుతున్న సిచ్యువేషన్. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన నిన్న రాత్రి నుండి కూడా వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ హెవీగా ఉందనేది అధికారులు చెప్పడం. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ రోజు ఉదయం నుండి కూడా వెహికల్ రష్ అనేది ఎక్కువగా ఉంది. ఇటు ఎల్బీ నగర్ నుండి దాదాపు పంతంగి వరకు మధ్యలో కొన్ని ప్లేసెస్ లో ట్రాఫిక్ సంబంధించి జామ్ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా ఈ రోజు ఉదయం నుండి మనం చూస్తున్నాం. సో వెంటనే పోలీసులు అలర్ట్ అవ్వడము, ఈ ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా టోల్ సంబంధించి అక్కడ వెహికల్స్ ఎక్కువసేపు నిలవకుండా వెంటనే ముందుకు పంపించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ ఏసీపీ స్థాయి అధికారి కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉండి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇంకా పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రము ఆ వెహికల్ మూవ్మెంట్ అనేది కొంతవరకు స్లోగానే జరుగుతుంది. కొంతవరకు వాహనాలు నిలిచిపోతున్న సిచ్యువేషన్ అయితే ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి కూడా ఈ రోజు అర్ధరాత్రి తెల్లవారుజామున వరకు కూడా ఈ వెహికల్ మూవ్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే
పంతంగి టోల్ ప్లాజా వద్ద కొంత మేరకు స్లోగానే ఉండే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అనేది అధికారులు కూడా చెప్పడంతో పాటు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక హైదరాబాద్ నగరంలో మేజర్ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్ని కూడా ఎవరైతే ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఉంటారో వాళ్ళతో ఎక్కడికక్కడ కిక్కిచ్చిపోయాయి. ఇటు ఎంజీబీఎస్, జేపీఎస్ తో పాటు నాంపల్లి, దాంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు ఉదయం నుండి కూడా అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇటు ఎంజీబీఎస్, జేపీఎస్ నుండి ఏదైతే ఇతర జిల్లాలకు వెళ్లే బస్సులు ఉంటాయో రెగ్యులర్ గా నడిచే బస్సుల కంటే కూడా అడిషనల్ బస్సెస్ ని కూడా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్టీసీ అధికారులు సమీక్షంగా మానిటర్ చేసుకుంటూ అడిషనల్ బస్సెస్ ని కూడా డిప్లాయ్ చేశారు. ఎక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఊహించిన దానికంటే ఎక్కువనే ప్రయాణికులు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగానే నిన్నటి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ కి వెళ్లే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి బస్సెస్ ని ఎక్కువగా కూడా ఈసారి పెట్టాము అనేది అధికారులు చెప్తున్నారు. ఇక జేబీఎస్ నుండి ఇటు కరీంనగర్, జగిత్యాల, ప్రజ్ఞాపూర్ తో పాటు సిరిసిల్ల ఇలాంటి ప్లేసెస్ కి ఎక్కువగా కూడా జేబీఎస్ నుండి ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఆయా జిల్లాలకు సంబంధించి కూడా అడిషనల్ గా బస్సెస్ ని అలాట్ చేశారు అధికారులు. ఇక ఎంజీబీఎస్ నుంచి ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా బస్సులు రెగ్యులర్ గా నడిచే వాటి కంటే కూడా కాస్త అదనంగానే బస్సుల్ని అలాట్ చేయడంతో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించి మాత్రం, ఎందుకంటే హైదరాబాద్ నుండి ఎక్కువగా ఏ జిల్లాలకు అయితే ట్రావెల్ చేస్తారు అనే సమాచారం అధికారులకు ఉందో అలాంటి జిల్లాలకు సంబంధించి రెగ్యులర్ బస్సెస్ కంటే కూడా ఇంకా ఎక్కువ కూడా అలాట్ చేశాము అనేది అధికారులు చెప్తున్నారు. మొత్తానికి సంక్రాంతి రద్దీ దృష్ట్యా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేసింది. ఎక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడకుండానే చర్యలు తీసుకుంటున్నాము. కానీ కొన్ని ప్లేసెస్ లో మాత్రము ఒక్కసారే వెహికల్ మూవ్మెంట్ అనేది హెవీగా ఉన్న కారణంగా ఒక్కసారి వాహనాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చిన కారణంగా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తున్నాయి అనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి కుకట్పల్లి నుండి జేఎన్టీయూ, మియాపూర్ వెళ్లే రూట్ మొత్తం కూడా కిలోమీటర్ మేర ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. చాలా సేపటి నుండి ఇదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సాయంత్రం నుండి కుకట్పల్లి, కేపీహెచ్బి, ఇటు బిహెచ్ఎల్, లింగంపల్లి వంటి ఏరియాల నుండి ఏపీకి సంబంధించి వెళ్లడము, పండక్కి సొంతూరులోకి బయలుదేరిన వారి తాకిడి కాస్త పెరగడంతో ట్రాఫిక్ సంబంధించిన సమస్య అనేది కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇటు కుకట్పల్లి నుండి జేఎన్టీయూ నుండి లింగంపల్లి, బిహెచ్ఎల్ వెళ్లే రూట్ మొత్తం కూడా వాహనాలకు సంబంధించిన మూవ్మెంట్ చాలా స్లోగా సాగుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతము సిటీలో నెలకొంది. ఇంకా ఇదే పరిస్థితి ఉప్పల్ సంబంధించిన ఉప్పల్ రింగ్ రోడ్ ఏరియాలో కూడా కొంత మేరకు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తున్నాయి అనేది మనకి ప్రైమరీగా వస్తున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఉప్పల్ నుండి ఇటు వరంగల్ వెళ్లే ఎవరైతే ఉంటారో వరంగల్ పరిసర ప్రాంతాలకు సంబంధించి గ్రామాలకు వెళ్లే వారు ఉంటారో అందరూ కూడా ఉప్పల్ నుండి స్టార్ట్ అవుతారు కాబట్టి ఉప్పల్ వద్ద కూడా సేమ్ ఎల్బీ నగర్ వద్ద ఏ విధంగా అయితే ఇటు నల్గొండ, కోదాడ, మిర్యాలగూడ, హుస్సేన్ నగర్, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారంతా కూడా ఎల్బీ నగర్ నుండి స్టార్టింగ్ పాయింట్ అయితే ఇటు వరంగల్ పరిసర గ్రామాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఉప్పల్ నుండి స్టార్ట్ అవుతారు. సో ఉప్పల్, ఎల్బీ నగర్ కూడా ప్రస్తుతం ట్రాఫిక్ సంబంధించి కొంత మేరకు ఎల్బీ నగర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయి ఎక్కడ వాహనాలు నిలవకుండా ముందు కదిలిస్తున్నప్పటికీ కూడా ఉప్పల్ నుండి బోడుప్పల్, వరంగల్ రూట్ కొంత మేరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అయితే క్రియేట్ అయింది. అదే ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. దాంతో పాటు పంతంగి టోల్ ప్లాజా మాత్రము ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వెహికల్స్ ని ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు ముందుకి కదిలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫ్లోటింగ్ కాస్త పెరిగింది కాబట్టి అందరూ కూడా ఈ రోజు రాత్రికి సొంతూళ్ళకి వెళ్లే అవకాశం ఉందనేది అధికారులు కూడా ముందు నుండి ఎక్స్పెక్ట్ చేశారు. కాబట్టి ఇక ఈ రోజు ఉదయం కంటే కూడా ఇప్పుడు ఈ రాత్రి కొందరు విధులు ముగించుకొని అందరూ కూడా ఫ్యామిలీస్ సొంతూళ్ళకు బయలుదేరుతాయి కాబట్టి ఇప్పుడు కొంత మేరకు పంతంగి టోల్ ప్లాజా అంటే ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనాలన్నీ కూడా పంతంగి టోల్ ప్లాజా నుండే వెళ్లాల్సి ఉంటుంది. సో పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రము ఇప్పుడు ఇంకా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు లేకపోతే వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ కాస్త స్లోగా సాగుతున్న పరిస్థితి. సో పోలీసుల నుండి కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేస్తున్నాము. వీలైనంత వరకు కూడా ఎక్కడ వెహికల్ సంబంధించి మూవ్మెంట్ ఆగిపోకుండా చూస్తున్నాం అనేది చెప్తున్నారు. సో ఎంటైర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా సంక్రాంతి రష్ అనేది చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక ఈ మేజర్ పాయింట్స్ పక్కన పెడితే కొన్ని ఏరియాస్ లో ఈ బస్సులు అనుకోవచ్చు లేకపోతే బస్సులోకి ఎత్తైతే ప్రైవేట్ సంబంధించిన వెహికల్స్ కూడా చాలా వరకు ప్రయాణికుల్ని
దోచుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ సంబంధించిన పాయింట్స్ ఏవైతున్నాయో అక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు రేజ్ అవుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్ సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ ఎవరైతే ప్రయాణికులను తీసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారో ఉన్న రేట్ కంటే, ఆర్టీసీ రేట్ కంటే కూడా డబల్ ట్రిబల్ దండుకుంటున్నారు అనేది కూడా కొంతమంది ప్రయాణికులు వాపోతున్నారు. సో ఇలా వివిధ కోణాలు అన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఇటు అధికారులు పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైపోయారు. సో ప్రస్తుతానికి సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరం నుండి సొంతూర్లకు వెళ్తున్న వారందరికి సంబంధించి మాత్రం ఇప్పటికే హైదరాబాద్ దాదాపుగా సొంతూర్లకు వెళ్లే వారందరూ కూడా వెళ్ళిపోయారు. ఇక కొన్ని ప్లేసెస్ లో మాత్రము ట్రాఫిక్ ఇబ్బందులు అనుకోవచ్చు, లేకపోతే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద ఆ రద్దీ అనేది మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ అజయ్. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో వెహికల్స్ మూవ్మెంట్ స్లోగా కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ లలో పబ్లిక్ వెళ్తున్నారు. ఇక మరోవైపు పోలీసులు కూడా రోడ్డుపైన ట్రాఫిక్ ఆగకుండా చూస్తున్నారు. కూకట్పల్లిలో ట్రాఫిక్ పై మరిన్ని వివరాలు నరేష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే హైదరాబాద్ నుంచి ఏపీకి పెద్ద ఎత్తున పబ్లిక్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కేపీహెచ్బి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనం గమనించవచ్చు, ట్రాఫిక్ అయితే పెద్ద ఎత్తున ఉందనే చెప్పాలి. వెహికల్స్కి సంబంధించినటువంటి మూమెంట్ స్లోగా కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్డు పైన ట్రాఫిక్ ఆగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా అనవసరంగా వెహికల్స్ ఇటు టూ వీలర్స్ కానివ్వండి, లేదంటే ఇతర వెహికల్స్ ఏవి కూడా రోడ్డు మీద ఆగకుండా ఉండేందుకైతే పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళకు ఎప్పటికప్పుడు రోడ్డు మీద వచ్చే వెహికల్స్ అన్నింటికీ కూడా వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే అదేవిధంగా చూసుకుంటే అటు ఏపీకి వెళ్ళేటటువంటి వెహికల్స్ను ప్రధానంగా ఆ బస్టాండ్ లోపల ఉన్నటువంటి పబ్లిక్ అయితే పెద్ద ఎత్తున బస్సుల కోసం అయితే క్యూ కట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఇటు ప్రైవేట్ వెహికల్స్ కూడా అటు 4 వీలర్స్ కానివ్వండి, జీపులు, కార్లు, ఇతర వెహికల్స్ అన్నింటికీ కూడా రద్దీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఇటు కేపీహెచ్బి, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్పేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వాహనాలతోటి రోడ్డు మీద అయితే పూర్తిగా రద్దీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతాలన్నింటినీ పోలీసులు ఎప్పటికప్పుడు ఇక భారీగా ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే ప్రయాణికులకు ఇటు 2 వీలర్స్ లేదంటే 4 వీలర్స్ ఆర్టీసీ బస్సులలో వచ్చేటటువంటి డ్రైవర్లు అందరికీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు డైరెక్షన్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో సిటీలో ప్రధానంగా ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు సిటీ అవుట్స్కట్స్ ఇప్పుడు ప్రధానంగా విజయవాడ వెళ్ళేటటువంటి రహదారిలో కూడా అటు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా వెహికల్స్కి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ కాస్త నెమ్మదిగానే ఉంది. అదేవిధంగా వీళ్ళు ప్రయాణికులు వెళ్ళడమే కాకుండా వాళ్ళతోటి తీసుకెళ్లేటటువంటి లగేజీకి సంబంధించి కూడా ఈ బస్సులలో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు స్లాట్స్ బుక్ చేసుకొని తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు ప్రతిసారి సంవత్సరంకు ఒకసారి వచ్చేటటువంటి సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే ఏపీకి వెళ్తారనే చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఘనంగా సంక్రాంతి పండుగ ఉత్సవాలు అనేటటువంటివి జరుపుకుంటూ ఉంటారు. హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, వివిధ బిజినెస్లు చేస్తున్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇటు హైదరాబాద్ నుంచి ఏ రూట్లలో కూడా దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంవత్సరంలో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా కుటుంబ సభ్యులతో అందరూ కలిసి హైదరాబాద్ వెళ్ళి ఏపీకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్లో అయితే హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే ఏపీకి వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తూ ఉన్నాయి. కెమెరామ్యాన్ నాగేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు సొంతూర్లకు వెళ్తున్నారు. దీంతో సిటీలో ప్రధాన బస్ స్టేషన్ అయిన MGBS లో పోలీసులు, ఆర్టీసీ అధికారులు పర్యవేక్షించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. రద్దీ సమయంలో దొంగలు దోపిడీలకు పాల్పడకుండా అవుట్ పోస్ట్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు డీసీపీ. సీసీ కెమెరాల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రౌండ్ ద క్లాక్ పికెట్లు కూడా పోలీస్ వారి తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రష్ అంతా ఈ సంక్రాంతికి మెయిన్లీ ఆంధ్రాకి వెళ్తున్నారు కాబట్టి సంక్రాంతి వెళ్ళడము అప్ టు 13th వరకు ఉంటుంది.
మళ్ళీ 14th and 15th పండుగ అయిన తర్వాత మళ్ళీ 16th, 17th కూడా ఈ రష్ ఇట్లాగే ఉంటుందని అనుకుంటున్నాము. సో అట్లాంటి పరిస్థితుల్లో పోలీసు పరంగా అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక 6430 అడిషనల్ బస్సెస్ నడపడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సో మనము నిన్నటి నుంచి ఎక్కువ రష్ ఎక్స్పెక్ట్ చేసాం. అంటే 10th నుంచి నిన్న కొంచెం తక్కువే ఉండింది. ఈ రోజు 11th మార్నింగ్ నుంచి విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకి విపరీతమైన రద్దీ ఉంది. దానికి అదనంగా ఆంధ్ర అండ్ రాయలసీమ ఏరియాస్కి విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. రోజు ఇమ్లీబాన్ నుంచి అరౌండ్ 2600 బస్సెస్ నడుపుతామండి. ఈరోజు ఇప్పటికే అదనంగా 395 బస్సెస్ పంపించడం జరిగింది. వీటిల్లో ఎక్కువగా మనకి మహబూబ్ నగర్, కర్నూలు, ఖమ్మం అండ్ నల్గొండ ఏరియాలకి ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు డీఎస్పీ జావేద్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చెకింగ్స్ చేశారు. అన్ని ప్లాట్ఫామ్స్ తో పాటు ప్రయాణికుల లగేజీ బ్యాగులను తనిఖీలు చేశారు. ప్రయాణికులు జాగ్రత్తగా వారి గమ్యస్థానాలకు చేరాలని, లిక్కర్, గంజాయి, ఫైర్ వస్తువులు తీసుకెళ్లవద్దని సూచించారు డీఎస్పీ. ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది మన స్టేట్లో అదర్ స్టేట్ నుంచి వచ్చి ఉంటారు. ఫెస్టివల్ గురించి వాళ్ళ స్టేట్కి పోతున్నారు. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. దాని సందర్భంగా ప్యాసింజర్ని సేఫ్టీ గురించి వాళ్ళకి మంచిగా ప్రయాణం జరగాలని ఇక్కడ జీఆర్పీ తరఫు నుంచి, ఆర్పిఎఫ్ నుంచి ఇక్కడ పకడ్బందీగా బందోబస్తు చేస్తున్నాం. ఇక్కడ దాదాపు ఈ దొంగతనాలు ఆపడానికి, ప్రివెంట్ చేయడానికి ఒక 10 టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు మఫ్టీలో తిరుగుతున్నారు. మళ్ళీ ఇలాంటి సస్పిషియస్గా ప్యాసింజర్స్ లాగే తిరుగుతున్నారు. వాళ్ళని బ్యాగేజ్ని చెక్ చేస్తున్నాం. ఇంకా ఏదైనా అబాండన్ ఆర్టికల్స్ ఏదైనా ఉంటే దాన్ని కూడా చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఇష్యూ కావద్దు, ఎలాంటి ప్రాబ్లం కావద్దు, ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నాం. రైల్వే స్టేషన్లో చేస్తున్నాం. ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మా వాళ్ళు తిరుగుతున్నారు, బందోబస్తు చేస్తున్నారు. ఎలాంటి ఇష్యూ జరగకూడదు, అన్ని పకడ్బందీగా సిటీలో ట్యాంకర్ల డెలివరీలో వెయిటింగ్ పీరియడ్ లేకుండా చూడాలని ఆదేశించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని తట్టికానా సెక్షన్కు అధికారులతో కలిసి పరిశీలించారు అశోక్ రెడ్డి. కమర్షియల్ విధానంలో ట్యాంకర్లు బుక్ చేసి హాస్టళ్లు, హాస్పిటల్స్, హోటల్స్, మాల్స్ వినియోగదారులతో అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు. గతేడాది ఎండాకాలంలో 170,000 ట్యాంకర్లు డెలివరీ చేశామని, ఈసారి అంతకు మించి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు జలమండలి అధికారులు. వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇక్రిసాట్ 1972లో స్థాపించిన ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఆహార భద్రతే లక్ష్యంగా ఎన్నో పరిశోధనలు చేసింది. సాంప్రదాయ పంటలకు నూతన సాగు విధానాలను ఆవిష్కరించింది. ఇక మారుతున్న వాతావరణ పరిస్థితులు పంటలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్ వంటి అంశాలపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిసాట్ సంస్థ ప్రధానంగా మెట్ట ప్రాంత పంటలపైన రీసెర్చ్ కొనసాగిస్తారు. తక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో పండే పంటల పైన వారి పరిశోధనలు ప్రారంభించారు. నేటికి అది 52 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఇక్కడ శాస్త్రవేత్తలు కావచ్చు ఇప్పటి వరకు ఏం పరిశోధనలు చేశారు, భవిష్యత్తులో ఎట్లాంటి పరిశోధనలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 52 ఏళ్ల ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం. 1975 జనవరి 11 అప్పుడున్న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గారు ఇక్రిసాట్కి శంకుస్థాపన చేశారనమాట. ఆవిడ ఏం చెప్పారంటే ఇది ఒక వార్ అగేన్స్ట్ హంగర్. ఈ సెంటర్ ఏం చేస్తుంది అంటే ఈ సైంటిస్టులు, వేరే వేరే దేశాల నుంచి వచ్చిన సైంటిస్టులు ఇక్కడ రీసెర్చ్, అగ్రికల్చర్ రీసెర్చ్, పరిశోధన చేసి ఏంటంటే ఎవరు ఆకలితో ఉండకూడదు అనేసి. సో ఇది ఒక వార్ అగేన్స్ట్ హంగర్ అనేసి ఈ కాంప్లెక్స్ ఇష్యూని డీల్ చేయడానికి ఈ సెంటర్ని స్థాపిస్తున్నారు. ఈ హంగర్ అనేది దానికి జాతీయ, ప్రాంతీయ, కుల, మత భేదాలు అవన్నీ ఏముండవు. సో ఇది చాలా కాంప్లెక్స్ వార్ అని ఆవిడ దృష్టిలో ఆవిడన్నారనమాట. ఈ సెంటర్ని నిర్మించుతుంది ఎందుకు అంటే ఇట్స్ అ వార్ అగేన్స్ట్ హంగర్ అని చెప్పేసి. జనవరి 11కి
52 సంవత్సరాలు పూర్తవుతాయి ఇక్రిసాట్ స్థాపించబడి నుంచి. కానీ పరిశోధన మొదలైంది మాత్రం 1972 నుంచి. 52 సంవత్సరాల్లో అది చెప్పినట్టు అచీవ్ అయ్యారని ఇది ఈ కరువు ప్రాంతాల ఫుడ్ విషయంలో అచీవ్ అయ్యారండి. నేను చెప్పాను కదా, మా జీన్ బ్యాంక్లో చాలా రకాల వంగడాలు, జీన్ బ్యాంక్ యాక్సెషన్స్ ఉన్నాయి. అన్ని దేశాలలో, ప్రపంచంలో చాలా దేశాలకి మా వంగడాలు కానీ మా క్రాప్స్ని స్ప్రెడ్ చేశాము. హంగర్ అయితే ఇప్పుడు ఎక్కడా లేదు. సో ఎవరు ఆకలితో అయితే పడుకోవట్లేదు ఇప్పుడు. దానికి సహాయపడింది ఎలాగా అంటే ఇక్రిసాట్ రీసెర్చ్, మార్కెట్స్ యాక్సెస్, నాలెడ్జ్, అవేర్నెస్, మళ్ళీ క్లైమేట్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కదా. సో ఈ క్రాప్స్ లైక్ మిల్లెట్స్ ఇవన్నీ ఏంటంటే క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ అనమాట. సో ఈవెన్ మనకి హార్ష్ క్లైమేట్ కండిషన్స్లో కూడా ఈ క్రాప్స్ పండించగలచ్చు, ఫార్మర్స్ రైతులు పండించగలచ్చు, తక్కువ నీళ్ళల్లో కూడా పండించవచ్చు అనమాట. సో అలా ఇక్రిసాట్ తను అనుకున్నది సాధించింది, ఇంకా చాలా ఎక్కువగా చేసింది అనమాట. కొత్త కొత్త ఫెసిలిటీస్, కొత్త టెక్నాలజీస్, వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, రీసెర్చ్ అవన్నీ సెట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇక్రిసాట్లో ఒకటే ప్లేస్లో బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్ ఉంటాయి. రోడ్కి ఇటువైపు బ్లాక్ సాయిల్, రోడ్కి ఇటువైపు రెడ్ సాయిల్స్ ఉంటాయి. సో రెడ్ సాయిల్స్ మీద రీసెర్చ్ చేసుకోవచ్చు, బ్లాక్ సాయిల్స్ మీద రీసెర్చ్ చేసుకోవచ్చు. సో సెమీ ఏరిడ్ ట్రాపిక్స్లో ఎవరైనా రీసెర్చ్ చేసుకోవాలి అంటే ఇక్రిసాట్కి వచ్చి రీసెర్చ్ చేసుకోవచ్చు. అదొక యూనిక్ ఫీచర్ ఇక్రిసాట్ అనమాట. అది అడ్వాంటేజ్ అనమాట దీనికి. అందుకే ఇక్కడ హెడ్ క్వార్టర్స్, వరల్డ్ హెడ్ క్వార్టర్స్ని ఇక్కడ నిర్మించారనమాట. అప్పుడు ఒకవైపు జనం ఆకలిని తీర్చడం, మరోవైపు రైతుల ఆదాయం పెంచేందుకు కూడా ఎట్లాంటి కృషి జరిగింది? సో రైతుల ఆదాయం పెంచడానికి కృషి అంటే త్రూ అగ్రికల్చర్ అంటే ఒకటి ఏంటంటే వాళ్ళ ఈల్డ్స్ పెంచాలి, ప్రైజులు కూడా మంచి ప్రైజెస్ ఇవ్వాలి. సో మా సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే పాలసీ మీద రీసెర్చ్ చేసి ఎలాంటి పాలసీస్, ఎలాంటి పాలసీ ఫ్రేమ్వర్క్స్, రెగ్యులేషన్స్ చేస్తే ప్రైసెస్ పెరుగుతాయి. అలాగే అగ్రికల్చరల్ రీసెర్చ్, సాయిల్ రీసెర్చ్, వాటర్ రీసెర్చ్, అగ్రానమిక్ రీసెర్చ్ తోటి ఏంటి అంటే వాటి ఈల్డ్స్ పెంచడము, సో దట్ ఫార్మర్స్కి ఎక్కువ ఆదాయం వస్తుంది అనమాట. సో అట్లా 2 విధాలుగా ఇక్రిసాట్ పనిచేస్తుంది అనమాట. సో ఇది 52 ఏళ్ల ఇక్రిసాట్ ప్రస్థానము. ఇందిరాగాంధీ అప్పటి ప్రధాని 1972లో ప్రారంభించి నేటికి దాదాపు 52 సంవత్సరాలు పూర్తయింది. సో ఈ మొత్తం 52 ఏళ్ల ప్రస్థానంలో ఒకవైపు కరువు ప్రాంతాల్లో ఆహార కొరత తీర్చడం, దాంతోపాటు రైతుల సమస్యలు, రైతుల ఇబ్బందులను తట్టుకొని వారి వ్యవసాయం ఆదాయం దిశగా ఉండే విధంగా ఈ ఇక్రిసాట్ పరిశోధనలు కొనసాగించింది. ఇప్పటికీ 52 ఏళ్లలో దాదాపు 1300 పైచీలకు కొత్త రకాల ఏదైతే విత్తనాలు వీళ్ళు తయారు చేసామని చెప్తున్నారు. దాంతోపాటు జీన్ బ్యాంక్లో కూడా ఇక్కడ వివిధ రకాల లక్షల వెరైటీల విత్తనాలను కూడా ఇక్కడ వీళ్ళు భద్రపరచామని చెప్తున్నారు. భవిష్యత్ తరాల దృష్ట్యా ప్రధానంగా ఒకవైపు వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భవిష్యత్తులో వ్యవసాయం ఎట్లా ఉండాలనే దానిపైన కూడా మీరు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అంటే 52 ఏళ్ల క్రితమే దూరదృష్టితో ఈ ఇక్రిసాట్ని ప్రారంభించారు అప్పటి ప్రధాని. సో అట్లా ఇప్పటికీ ఇక్రిసాట్ ప్రస్థానం గతంలో జరిగిన పరిశోధనలతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కూడా పరిశోధనలు కొనసాగిస్తుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్క్ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుండి. వరంగల్ జిల్లాలోని ఐనవోలు మల్లన్న స్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర జరగనుంది. ప్రధానంగా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం కోసం తరలిరానున్నారు. దీంతో జాతర ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు ఆలయ అధికారులు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మల్లన్న స్వామికి పసుపు బండారితో పట్నాలు, ఒగ్గు కథలు, బోనం సమర్పణలపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. మల్లికార్జున స్వామి దేవస్థానం సంక్రాంతి నుంచి మొదలై ఉగాది వరకు 3 నెలల పాటు కూడా ఈ జాతర కొనసాగుతుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివేస్తారు. కోరమీసాల మల్లికార్జునుడికి పట్నాలతో కావచ్చు, బోనాలు ఇవన్నీ వేసి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ దేవుని కొలుస్తారు. అయితే ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో అత్యంత ప్రత్యేకతమైనదే పట్నం వేయడం. పట్నానికి సంబంధించినటువంటిది కూడా ఒగ్గు కళాకారుల సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, లేదా ఆ మండపంలో వేసేసేటువంటి ఈ పెద్ద పట్నం, చిన్న పట్నాలని రకరకాల ఈ పట్నాలు వేసి స్వామివారిని పూజిస్తారు.
ఈ పట్నం వేస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ సంక్రాంతికి సంబంధించి చూస్తే ఈ 3 రోజులు అంటే భోగి కావచ్చు, సంక్రాంతి, మకర సంక్రాంతి, ఈ 3 రోజులు ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతోటి కిటకిలాడుతుంది. ఎటు చూసినా కానీ ఇలాంటి పట్నాలు వేస్తున్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తాయి. మొత్తంగా సంక్రాంతి 3 రోజులు కూడా ఎటు చూసినా కానీ ఆ మల్లన్న నామస్మరణతోటే ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం అంతా కూడా మారుమోగుతుంది. ప్రస్తుతం అయితే అసలు ఈ పట్నం ఎలా వేస్తారు, తర్వాత ఈ ఒగ్గు కళాకారుల పూజలు ఎట్లా జరుగుతాయి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మకర సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతుంది పండుగ. ఈ పట్నం అనే దానికి సంబంధించి ఎట్లా వేస్తారు, పట్నం వేయడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఉంటుంది, ఏ విధమైనటువంటి నమూనాలతో వేస్తుంటారు? పట్నం భక్తులు నలుమూల నుంచి భక్తులు వస్తారు. 13, 14, 15 నుండి స్టార్ట్ అవుతుంది పండుగ స్టార్ట్ అవుతుంది. భక్తులు కోరుకున్న మొక్కులు తీరాలని వాళ్ళకు మొక్కులు కొడుకులను కానీ బిడ్డలను కానీ ఇస్తామని మేము కోరుకున్నాం. పట్నం వేస్తాం, పెద్దపట్నం సామాగ్రి, తెల్లబిండి, పచ్చ, పసుపు ఇవన్నీ కలిపి వేస్తాం మేము. ఆ పెద్దపట్నం వేసడం వలన వాళ్ళకు భక్తులకు కోరికలు తీరుతాయని వాళ్ళ అభిప్రాయంతో వేస్తారు. గత 20-30 సంవత్సరాల నుంచి ఇది ఈ విధంగా సాగుతుంది. 350 ఒగ్గు పూజాలం మా తాతల తండ్రుల కాంచి ఇదే వృత్తి చేస్తుంటాం మేము. అయితే ఈ ఒగ్గు కళాకారులకు సంబంధించి మీ పూజారులు కూడా ఈ పట్నం వేయడంలో రకరకాలైనటువంటి కలర్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాడతారు. ఈ పట్నం వేయడానికి సంబంధించి మీకు ఎట్లా నేర్చుకున్నారు? చిన్న పట్నం అంటారు, పెద్ద పట్నం అంటారు, ఇట్లా రకరకాల ఎన్ని రకాల పట్నాలు వేయడం మొక్కులు చెల్లించుకోవడంలో ఉంటుంది? మేము తెల్లబిండి, పచ్చ, పసుపు కలర్స్తో పట్నం వేస్తాం. మా తాతల కాంచని ఇది పట్నాలు వేస్తారు ఎప్పటికీ బాగానే. ఒక పెద్ద పట్నం వేయాలంటే ఎంత టైం పడుతుంది? చిన్న పట్నం వేయాలంటే ఎంత టైం పడుతుంది? పెద్ద పట్నం వేయాలంటే ఒక 2 గంటలు, మినిమం 3 గంటలు పడుతుంది. చిన్న పట్నం వేయాలంటే ఒక పావు గంట, చిన్న వేసుడు అరగంట అయింది. పెద్ద పట్నం వేయాలంటే 2-3 గంటలు టైం పడుతుంది. దాంతో ఇప్పుడు ఏదైనా గుడికి పోతే అర్చకులు పూజలు చేస్తారు, కానీ ఇక్కడికి వస్తే మల్లన్న దగ్గరికి వస్తే మీరే ప్రధానం వాళ్ళ మొక్కులు చెల్లించుకోవాలంటే ఎట్లా వాళ్ళ పూజలు ఏమేమి ఉంటాయి? ఎట్లా మీ వైపు నుంచి వాళ్ళకి ఎట్లా చేస్తుంటారు? మా వైపు నుంచి అంటే వాళ్ళు భక్తులు వస్తే వాళ్ళకు తెల్లబిండి, పచ్చ, పసుపు, కుడక, పోక, ఖర్జూరాలు, దేని మొక్కులు, కూరమీసాలు కానీ, తొట్టెలు, గొడుగులు, వాళ్ళు బాసింగాలు, వాళ్ళ మొక్కులు తెస్తే మేము పట్నం వేసి వాళ్ళను మల్లన్న దేనికి ఉపజెప్పినట్టు చేస్తాం కథల. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఏం మొక్కినావు? ఏం పట్నం ఎట్లుంది? మల్లన్నకు ప్రసాదిస్తావా? ప్రతి సంవత్సరం వస్తా నేను. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మల్లన్న అంటే ఎట్లా ఉంటుంది ఇక్కడ పూజలు కానీ ఇవంతా? మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఇక్కడ కోరుకున్నవి జరుగుతాయంటే ఆయన వెళ్ళి మల్లన్న చూడడానికనే వచ్చాము. ఎట్లా అంటే మల్లన్న గురించి ఏం తెలుసు? ఇక్కడ గుడి ఎట్లా అనిపిస్తుంది? ఇదివరకు వచ్చిందా పట్నాలు వేయడం కానీ, ఒగ్గు పూజారులు చెప్పే ఆ స్టోరీస్ కానీ ఇవన్నీ వింటున్నారా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మల్లన్న స్వామి అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పుడు మల్లన్ననే మొక్కుతాం. అయితే ఫస్ట్ టైం రావడం ఐలవన్ మల్లన్న చూడడానికి ఇష్టం. మల్లన్న స్వామి అంటే పట్నం తోటి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయానికి సంబంధించినటువంటి ఈవో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మల్లన్న జాతరకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? తర్వాత మకర సంక్రాంతి నుంచి సోమవారం నుంచి కూడా భోగి నుంచే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మకర సంక్రాంతి రోజు అయితే విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఈసారి జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మనం గతంలో పోల్చుకుంటే దాంట్లో కొన్ని లోటుపాట్లు జరిగిన మాట వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈసారి 2025 సంవత్సరం సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే 3 మాసాల జాతరకు మనం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఈ యొక్క 3 రోజులు భోగి, మకర సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు చాలా బాగా విపరీతమైన పబ్లిక్ రావడం జరుగుతుంది. గతంలో ఏంటంటే సమ్మక్క సారలమ్మ జాతర ఉండడం వల్ల ఎక్కువ వస్తున్నారు, కానీ ఈ సంవత్సరం బాగా రావడం జరుగుతుంది. ఈ వచ్చే పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చల్వ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ సహాయ సహకారం కూడా తీసుకుంటున్నాం. శానిటేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేసి ఎక్కడ చెత్త అక్కడ కూడా డంపింగ్ చేసేసి కూడా ఈ విధంగా చేయడం జరుగుతుందని కూడా ఏర్పాట్లన్నీ కూడా బాగా ఉన్నాయి. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఐలవోను మల్లన్న జాతరకు మొత్తం ముస్తాబైంది. జాతరకైతే భక్తులను ఆహ్వానిస్తుంది. సంక్రాంతి రోజు మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతోటి సందడిగా మారుతుంది. ఎటు చూసినా మల్లన్న నామస్మరణతోటే ఈ ప్రాంతం అంతా కూడా మారుమవుతుంది.
వీడియో జర్నలిస్టు రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, ఐనవోలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి. సాగయ్య భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జనవరి 26 నుంచి అమలు చేసే పథకాలపై రంగారెడ్డి కలెక్టర్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ఎంపిక చేయడం ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ పాల్గొన్నారు. అర్హత గల రైతు సోదరుడికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేసిన ఫార్ములా. రాళ్ళు, రప్పలు, కొండలు, రోడ్లకు లేఅవుట్ చేసిన కాలనీస్కి, బిల్డింగ్లు ఏర్పాటు చేసుకున్న భూములకి, లేకుంటే వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఆ ప్రాంతంలో ఉంటున్న స్కూల్స్, ఇతర బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అర్హత లేకుండా వారికి ఇచ్చే కార్యాచరణ తీసుకోవద్దని స్పష్టంగా తెలియజేయడం. యోగ్యత గల భూమి సంబంధించి ఆ రైతు సోదరుడు గత సంవత్సరం యోగ్యత ఉంటే ఆ భూమికి, వ్యవసాయ యోగ్యత ఉంటే వారికి ఖచ్చితంగా కూడా రైతు భరోసా వారికి అందించడం జరుగుతుంది. ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించిన మేము ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకు అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలు పెట్టాలని 26వ తారీఖు నుంచి మొదలు పెడతాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లి పరిధి బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మహామంగళ కార్టూన్ వేస్టేజ్ గోదాంలో పార్కింగ్ చేసి ఉన్న డీసీఎం వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వ్యాపించడంతో డీసీఎం దగ్ధమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.